డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ రోజుల్లో పిల్లలు ఎట్లా ఉన్నారంటే బిఫోర్ మ్యారేజ్ ఏదో ఒకటి కొన్ని విషయాలు చెప్పకపోవటం అట్లా జరుగుతుంది. అది ఫ్యామిలీకి సంబంధించినవి కావచ్చు, వాళ్ళ పర్సనల్ విషయాలు కావచ్చు, వాళ్ళ అప్పులు ఉంటాయి, లోన్లు ఉంటాయి, లేకపోతే ఇంకా ఫ్రెండ్షిప్లు ఉంటాయి, హెల్త్కి సంబంధించినవి ఉంటాయి, నానా రకాలు ఉంటాయి. కొన్ని చెప్పేస్తారు, కొన్ని చెప్పరు. అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా పెద్దవాళ్ళు కొన్ని మూసేస్తారు. ఏముందులే పెళ్ళైతే వాళ్ళే సర్దుకుంటారని. లవ్ మ్యారేజెస్లో ఏముందులే ఇప్పుడు ఎందుకు చెప్పటం, అయిపోతుంది కదా, నెక్స్ట్ ఇంక ఇది రేస్ కాదనుకుంటాం. వన్స్ పెళ్ళైపోయినాక ఈ ఇష్యూ రిపీట్ అవుతుంది లేదా తెలుస్తుంది అనుకుందాం. దాన్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాదు. నాకు తెలీదు, మా పేరెంట్స్ చెప్పారని నేను అనుకున్నాను అంటది ఈ అమ్మాయి, లేదా ఆ అబ్బాయి. అసలు మీ వాళ్ళు చెప్పకుండా ఎలా పెళ్లి చేశారు అంటారు. ఈ ఇష్యూస్తో మీరు కూడా చూస్తూ ఉంటారు. ఎంతమంది డివోర్స్ దగ్గరికి వెళ్తున్నారు రమ్మగారు. అవును, అది అన్ని రకాల ఇష్యూస్ అనమాట. ఇప్పుడు నేను ఎన్నో చెప్పా, హెల్త్ చెప్పాను, ఫైనాన్షియల్ చెప్పాను, పర్సనల్ ఇష్యూస్ చెప్పా, పేరెంట్స్ మధ్య ఉన్న ఇష్యూస్ చెప్పా. ఇవన్నీ కూడా ఇవి డిస్కస్ చేయాలా లేదా ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలండి? జయ, ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇదివరకు చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇదివరకు అంటే ఎప్పుడో మన ముత్తాతల నాడు అనుకో, మన నాన్నలు తాతలు మన నాన్నల నాడు 16 అని 18 అని 20 అని ఈ పిల్లలు అదుపుల్లో ఉండేవాళ్ళు బాగా. నీకు గుర్తుంది కదా, నీ కాలేజీ నీ స్కూల్ టైంలో ఉన్న అదుపు ఇవాళ మీ అమ్మాయికి ఉందా? ఉండదు కదా రమ్మగారు. లేదు. ఈ అదుపులో ఉండటంతో వీళ్ళు ఏదేసైనా ఏమిటేమిటో చేసేసేందుకు ఆ రోజున అవకాశం ఉండేది కాదు. ఆ కాలం అలాంటిది. మన నాన్నల అమ్మాల కాలం లిమిటెడ్గా కొన్ని చోట్లకే పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వెళ్ళటం. మేమే ఎక్కువ ఇచ్చేస్తున్నాం అని కూడా అనిపిస్తుంది రమ్మగారు నాకైతే. పిల్లలు తీసుకోవటం కాదు, మనం ఇచ్చేయటమే. తల్లిదండ్రులుగా మనమే కూడా కొంత ఇచ్చేస్తున్నాం. ఈ లోకం ఎట్లా పోతుంది అట్లా వెళ్తున్నాం. ఈ తరాలలో వచ్చిన అంతరాలతోటి ఈ డిఫరెన్సెస్ ఇవి ఏర్పడతాయి. ఇప్పుడు ఏమైంది, పిల్లలు మొదటి రోజు నుంచి ఇల్లు ఎక్కడో స్కూల్ ఎక్కడ. ఇది వరకు మన స్కూల్కి వెళ్ళే దారి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. రెండోది ఏంటంటే మనం వెళ్ళే దారి అందరికీ సుపరిచితమైన దారి. కరెక్ట్. ఎవరి పిల్లైనా ఎవరి పిల్లవాడైనా ఎక్కడైనా ఏమైనా చేస్తూ ఎవరితోటైనా మాట్లాడుతుంటే ఊరంతా తీసుకుపోయి వాళ్ళ నాన్నకో అమ్మకో చెప్పి కొట్టించి తిట్టించి లైన్లో పెట్టిపిచ్చేవాడు. వేరే ఎవరైనా కూడా మన లైన్లో పెట్టే రోజులు ఉండేవి. ఏమిటమ్మా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని కేకలేసి. ఇప్పుడు అసలు సొంత అమ్మా నాన్న కూడా పిల్లల్ని అడిగే స్థితి లేదు. కాలం మారింది. మన స్కూళ్ళు ఎక్కడో, మన ఇల్లు ఎక్కడో, మన ప్రపంచం వేరు, స్కూల్లో ప్రపంచం వేరు, మనకు తెలిసింది వేరు, పిల్లలు స్కూళ్ళల్లో కాలేజీల్లో తెలుసుకునేది వేరు. వీళ్ళు ప్రపంచంలోని సర్వవిధమైన విషయాలని తెలిసేసుకుంటున్నారు నానా రకాలుగాను. అసలు దేని తర్వాత జీవితం, పెళ్లి తర్వాత జీవితం ఏమిటో పెళ్ళైతే కానీ ఇదివరకు తెలిసేది కాదు. ఏదో ఊహ ఉండేది ఎక్కడో ఒక లీలగా. ఇప్పుడు ఊహ కాదు, మొత్తం ప్రాక్టికల్స్తో సహా తెలిసిపోతుంది. అవును. ఎంత తెలిసినా జయ, ఈ మనిషితోటి జీవితం అనేది జీవిస్తే గానీ తెలియదు. నీకు అవేమిటో తెలిసినాయి కానీ ఇది తెలియదు. అంతే కదా రమ్మగారు కదా. ఎంత ముందు పరిచయం ఉన్నా కూడా కలిసి భార్యాభర్తలుగా కలిసి జర్నీ స్టార్ట్ అయ్యాకే ఈ కుర్రవాడు భర్తగా ఎలా ఉంటాడో, ఈ పిల్లది భార్యగా ఎలా ఉండబోతోందో అనేది ఆ రోజున ఆ పేటకి దిగి ఆ గడప దాటితేనే తెలుస్తుంది. అప్పుడే మనకు తెలిసేది. ఈ స్వతంత్రం ఏర్పడుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అప్పుడు రకరకాలు వస్తాయి. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు 30కి 32కి 38కి కూడా అవుతూ ఉంటే ముందు ఇంత జీవితంలో వీడు మళ్ళు అవి కట్టుకుని కూర్చోరు కదా. ఒకటి. తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఎవరెవరితోటో మాట్లాడాలి, ఏమేమిటో చెయ్యాలి. ఈ కథలన్నీ నడిస్తే కానీ ఈ కథ ఈ కంచికి చేరదు. ఇవన్నీ నడవాలి. ఈ నడిచే క్రమంలో కొన్ని చేదు అనుభవాలు ఉండొచ్చు, కొన్ని చెప్పుకోలేని ఉండొచ్చు, కొన్ని ఇదే మన జీవితం అనిపించి కానీ వెనక్కి వెళ్ళిపోయింది కంచికి చేరని కథలు బోల్డ్ ఉంటాయి. ఇవన్నీ రేపొద్దున వివాహం అయ్యాక పునరావృతం అవుతాయా లేదా రివీల్ అవుతాయా? నువ్వు చెప్పినట్టు ఎక్కడ తేట తెల్లం అయిపోతాయి. ఇప్పుడు దీన్ని సహజంగా తీసుకోవచ్చు స్పౌజ్ రెండో వాళ్ళు. ఆ కాలేజీల్లో ఇవన్నీ అవుతాయి. ఎవరి జీవితాల్లో ఉండవు, నాకు ఇలాంటివేవో ఉన్నాయి అని అర్థం చేసుకోగలిగే రకమైన విశాలమైన దృక్పథము, ఇదంతా సహజమని తీసుకోగలిగిన మనస్తత్వము ఉంది ఉండాలని కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం. నీ ప్రీవియస్ హిస్టరీ నాకు అక్కర్లా,
నువ్వు ఇవాళ నుంచి నాతో ఎలా ఉన్నావోనే కావాలి. ఈ రోజుల్లో పిల్లలకి ఈ అవగాహన కనుక వస్తే డివోర్సులకి వెళ్ళం మనం. ముందంతా నేను ఎలాగైనా ఉన్నాను, కానీ ఈ రోజు నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను, నేను సరిగ్గా ఉంటా, బెస్ట్ పార్ట్ ఆఫ్ మీ అది మాత్రమే ఇస్తా. నా దగ్గర ఉన్న పరమ దరిద్ర దౌర్భాగ్యాలన్నీ నా వెనకాలే వదిలిపెడతా. ఇవాళ నా జీవితం ఒక టర్నింగ్ పాయింట్, ఒక మలుపు తిరిగింది, ఇది మేలి మలుపు కావాలని నేను భావిస్తూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. పాత తప్పులు, పాత పొరపాట్లు, పాత జీవితంలో కలిగిన ఇబ్బందులు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక వాక్యంగా చెప్పేసేయాలి. చెప్పమంటారా? చెప్పాలి. కథ విడయకూడదమ్మా, పూసలు గుచ్చకూడదు. కానీ ఎదుటి వారు ఊరుకుంటారా రమ్మగారు? ఊరుకోరు. వాళ్ళ కథ కూడా విను నువ్వు. అప్పుడు వాళ్ళు కూడా చెప్పగలగాలి. ఇప్పుడు ఈ ఓపెన్నెస్ ఉన్నప్పుడు నువ్వు వదలాలి. ఇది అది ఒక్కొక్కడు ఉంటాడు, ఏదో దొంగ కథ చెప్పి నీ సంగతి ఏంటని అడిగితే అది నిజం అనుకుని ఈ అక్కయ్య మొత్తం అప్పుడు నాది అబద్ధం, నీది నిజం అంటాడు. అమ్మాయి అప్పుడు నాది అబద్ధమే ఇలాంటివి చెప్పలేకపోతుంది, దొరికిపోతారు కదా. అబ్బాయిలు కూడా అలాగే దొరుకుతారు, అబ్బాయిలు అలాగే దొరుకుతారు. ఈ తెలివితేటలు చూపించద్దు దయచేసి. ఈ తరానికి ఏ పెద్దవాళ్ళైనా ఇవ్వగలిగే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడున్న పిల్లలకి సాధ్యమైనంత పారదర్శకంగా ఉండు. నువ్వేమిటో చూపించు, అవతల వాళ్ళు ఏమిటో తెలుసుకో, వాళ్ళ లోతులు పరిశోధించడానికి ప్రయత్నం చేయొద్దు. కానీ నువ్వు వాళ్ళతో ఉన్నప్పుడు మనసు ఇచ్చి ఉండటం నేర్చుకో. పెళ్ళి అంటేనే ఒక రకమైన సర్దుబాటు. పెళ్ళి అంటేనే వాళ్ళు సర్దుకోవాలి, వీళ్ళు సర్దుకోవాలి. నీకు బోల్డ్ కథలు ఉన్నాయి, నాకున్నట్టే అవతల కూడా ఉండి తీరాలని అనకూడదు. నువ్వు ఉన్నాయి, ఉండే ఉంటాయి, నేను ఇవన్నీ చేశా కాబట్టి ఇది కూడా చేసే ఉంటుంది అలా అనుకోకూడదు. ఒక్కొక్కళ్ళకి ఉండకపోవచ్చు. ఒకళ్ళు ఒట్టిగా చదివే లోకంగా, ఇల్లు అమ్మా నాన్ననే లోకంగా, ఏ భగవంతుడో లేకపోతే ఏ భగవద్గీతో, ఏ పర్సనాలిటీ డెవలప్మెంటో వాటిల్లో ఉండొచ్చు. వాళ్ళు ఉంటారు కదమ్మా, ఉంటారు. ఆనాడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. కానీ వీళ్ళకు కూడా ఎక్కడో బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు కూడా. నేను చేశా కాబట్టి ఇది కూడా చేసే ఉంటుందని అనకూడదు. నేను చేయలేదు కాబట్టి వీడు కూడా చేసి ఉండకూడదు అని అనుకోవద్దు. రెండూ తప్పే. ఈ రోజు నుంచి మనిద్దరం సరిగ్గా ఉందాం. పెళ్లి చేసుకునే వాళ్ళు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి, ఇద్దరు తీసుకోండి. ఈ రోజు నుంచి పారదర్శకంగా ఎంత ట్రాన్స్పరెన్సీ మీరు మెయింటైన్ చేయగలిగితే మీ జీవితాలు అంత బాగుంటాయి. ఒకవేళ ఏదైనా తెలిసింది అనుకుందాం, తెలిస్తే ఇప్పుడు మొత్తం దాన్ని చించి పెద్ద పెద్ద స్టార్ట్ చేసి అంత చెయ్యొద్దు. ఎవరు ముక్క వాళ్ళు తీసుకోకండి, తీసుకోవద్దు. కావాలంటే మూడో మనిషినో పెద్ద మనిషినో మీ వాళ్ళు ముందే చెప్పాలి కదా. అంటే ఎప్పుడు చెప్తారు జయ, ఎప్పుడు చెప్తారు? పిల్లలవి మా అబ్బాయి ముందే ఏదో ఇది చేశాడు అని ఎవరైనా చెప్తారా? చెప్పుకోలేరు కదా. ఆడపిల్ల వాళ్ళైనా చెప్తారా? మా వాడికి ముందు ఒక ప్రీవియస్ లవ్ స్టోరీ ఉందని చెప్తారా? వీడేదో డ్రగ్స్ ఏవో తీసుకునేవాడు, మేమే రీహాబిలిటేషన్ లో చేర్పించాము అని చెప్తారా? మా పిల్ల 2-3 తప్పటడుగులు వేసిందండి, మేమే దాని లైన్లో పెట్టాం అని ఎవరైనా చెప్తారా? పేరెంట్స్ చెప్పగలిగేవి ఏమిటి? ఆస్తి పాస్తి. మహా అయితే పిల్లల చదువుల్లో ఏదైనా బ్రేక్ వచ్చింది మళ్ళీ కంటిన్యూ చేసాం ఇలాంటివి చెప్పగలుగుతారు. అవును. ఈ హిస్టరీలు చెప్పుకోగలిగే వాళ్ళు ఎవరు? అమ్మాయి అబ్బాయి. అవసరమైతేనే చెప్పండి, అవసరం లేకపోతే చెప్పద్దు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ కాలేజీలో ఉన్నప్పుడు ఇలాంటిది ఏదో జరిగింది అనొచ్చు, మీకు అలవాటు అయ్యాక. అవసరం లేదనుకో అది కూడా అనక్కర్లా. దీంట్లో జయ ఒక మాట చెప్తా, ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఈ పాత స్నేహితులు ఎవరైనా కనపడంగానే ఎగిరి గంతేసి మళ్ళీ మాట్లాడి చేయబోకండి. వాళ్ళని కట్ చేసుకోండి, తగ్గించుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్సే మీ కొంప ముంచేస్తారు. అంతేగా. నిజంగా. ఒకసారి ఎప్పుడో చాలా పాత సంగతి, ఎవరినో కలిసాం. మాకేం తెలుసు, ఆయనకి ఒక ప్రీవియస్ హిస్టరీ ఉంది, వాళ్ళిద్దరూ పెళ్లి దాకా కూడా వెళ్ళింది, వెళ్ళింది. వాళ్ళ మా నాన్న వీళ్ళ మా నాన్న కూడా మాట్లాడుకున్నారు, ఏదో తాంబూలాలు పుచ్చుకుంటున్నారని కూడా మేము విన్నాం. ఇది ఒక 30 ఏళ్ల క్రితం సంగతి. తీరా మేము ఒక ఏమంటారు మాల్ కాదు, ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఎక్కడో కలిసామనుకో, ఆయన పక్కన వేరే ఆవిడ ఉంది. ఇప్పుడు మాకు తెలిసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదు, వైఫో కాదో అడగడానికి కూడా భయం వేసింది జయ నాకు. ఓ, మీ కంట్లోనే పడ్డారా రమ్మ? శభాష్.
అప్పుడు అప్పుడు జరిగిన వ్యవహారం దృష్ట్యా వాళ్ళు మామూలు ఎటర్నల్ లవర్స్ మా దృష్టిలో ఆ కాలేజీ రోజుల్లో, ఆ చిన్నప్పటి రోజుల్లో వాళ్ళు చాలా అద్భుతమైన వాళ్ళు. పెళ్లి చేసేసుకుంటారు, ఎందుకంటే పేరెంట్స్ కూడా మాట్లాడుకున్నారు. అప్పుడు ఆ తర్వాత ఏదో జరిగింది, మేము వినలేదు, వాళ్ళ సంగతులు మాకు తెలియదు. కానీ ఆవిడ మాత్రం ఆయనతోటి లేదు. ఓకే. నేను ఈ రెండు ఆవిడని చూసాక దండం పెట్టుకున్నా. అసలు ఆవిడ మాత్రం నాకు ఎప్పుడు కనపడకూడదు. ఓకే. మనం ఏదైనా గబుక్కుని అనేస్తే అంతే. ఇప్పుడు నేను నా గట్టిగా నోరు మూసుకుని ఊరుకున్నాను, గుటకలు మింగేసి. ఎవరో ఒక తొందరపాటు వాళ్ళు ఉంటారు. అంతే కదా. ఈవిడెవరో, మీ ఆవిడ వాళ్ళ అమ్మాయి కదా, అలాంటి మాటలు వస్తే చచ్చిపోరు వీళ్ళు. అవునవును. ఇలాంటివి ఎన్ని సినిమాల్లో కనపడుతూ ఉంటాయి. మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు కూడా, ఏ కథ అయినా చివరి దాకా వెళ్ళే వరకు ఏమవుతుందో ఎవరికి తెలియదు. బోల్డ్ని మారిపోతూ ఉంటాయి. నాకు తర్వాత తెలిసింది, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మొదట మాకు తెలిసిన వాళ్ళు. కానీ ఒక 5-6 ఏళ్లకి విడిపోయారు, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అదేనండి. ఇలా జరగచ్చు. కానీ కథలు కూడా ఎక్కువ పెట్టుకోకూడదు కదా రమ్మగారు. పెట్టుకోకూడదు. అవునా కదా, చెప్పండి. ఇప్పుడు ఓ కథ ఓ జీవితానికి పర్వాలా అవుతాయి, అట్లా జరుగుతాయి. కథలు ఉండకూడదు, అది మల్టిపుల్ స్టోరీస్ ఉండకూడదు. 3 నెలల తర్వాత ఇంకొకళ్ళు, 4 నెలల తర్వాత ఇంకొకళ్ళు, 6 నెలలకి ఇంకొకళ్ళు, మళ్ళీ వాళ్ళు వీళ్ళు క్లాష్ అవటాలు, ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఉండండి. సీరియస్ గా చదువు మీద ఫోకస్ చేయండి. స్నేహాలు ఆ మాత్రం ఆమూలు ఉంటాయి, కానీ వీళ్ళ నుంచి అమ్మహా వరకు వెళ్ళిపోకండి. అది వేరే కథ అయితే. ఇదేనా రమ్మగారు మీరు చెప్పేది? అసలు మరి ఇంకేం చెప్పాలి జయ. ఒక చోట చదువుకుంటున్నప్పుడు ఆ మాత్రం స్నేహాలు, మాటలు, కబుర్లు చెప్పుకోవటము, ఏ మెసేజ్ చేసుకోవటమో లేకుండా ఈ కాలం కుదురుతుందా జయ? చెయ్యొద్దు, మీరు మడికట్టుకోండి అని ఎవరికైనా చెప్పగలప్పుడు కుదురుతుంది, కానీ పిల్లలు కుదరట్లేదు, అది సమస్య. కాబట్టి సాధ్యమైనంత ఇప్పుడు ఈ ఒక బంధంలోకి అడుగు పెట్టాక అయినా కూడా, అది అయ్యాక, ఇప్పుడు ఈ బంధంలోకి అడుగు పెట్టాక మీ పాత స్నేహాలు పునరుద్ధరించుకుని మీరు అవన్నీ లైన్లోకి తెచ్చి వాళ్ళని వీళ్ళకి పరిచయం చేసి మళ్ళీ ఏదో కొత్త తలకాయ నొప్పి తెచ్చుకుని ఆ చేయకండి. అంతే, చేయకుండా ఉంటే సరిపోతుంది. అప్పుడు ఆలోచించండి. తప్పకుండా. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.